ఓటరుకు బ్రహ్మాస్త్రం, అభ్యర్థుల తిరస్కరణకు నోటా వరం. త్రీడీలో ప్రచార పర్వం, టెక్నాలజీ వెంట పడుతున్న పార్టీలు. పొన్నం వర్సెస్ చెన్నమనేని వర్సెస్ వినోద్. కరీంనగర్లో ముగ్గురు యోధుల పోరు. పొత్తులతో పంక్చరైన సైకిల్, సీమాంధ్రలోనూ బాబుకు తప్పని రెబల్స్. వైజాగ్ లో మల్కాజ్గిరి హాట్ సీట్ గా మారిన విశాఖ నార్త్. సందడి మొదలైంది. ఎన్నికల సీజన్ హీట్ ఎక్కింది. దేశంలో ఎన్నడూ లేనంతగా ఓటరు చైతన్యం వెల్లువిరుస్తోంది. దాంతోపాటు ఎన్నికల కమిషన్ ఈసారి ఓటరుకో బ్రహ్మాస్త్రాన్ని అప్పగించింది. అదే రైట్ టు రిజెక్ట్. అభ్యర్థులు నచ్చకపోతే నన్ ఆఫ్ ద అబోవ్ అనే సరికొత్త ఓటు. దాన్ని నొక్కి ఓటరు నిరసనను తెలియజేసే అవకాశం ఉంది. అసలు ఈ ఆప్షన్ గురించి ఎన్నికల కమిషన్ ఎలా ప్రచారం చేస్తోంది? అసలు ఓటర్లలో నోటాపై అవగాహన ఉందా? దేశంలో ఎన్నికల పండుగ వచ్చింది. ఎప్పట్లాగే ఓటు బిచ్చగాళ్లు రంగంలోకి దిగారు. చచ్చినట్టు ఓటేయక తప్పదు, ఎవరో ఒకరు గెలవక తప్పదు. అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ప్రజాప్రతినిధి అవుతాడు. 5 ఏళ్లు అతన్ని చచ్చినట్టు భరించాల్సిందే. కానీ ఎదురు తిరిగి ప్రశ్నించే హక్కు ఓటరుకు లేదు. ప్రజాసేవ చేయట్లేదు కదా, దిగిపోమ్మనే అర్హత అంతకన్నా లేదు. డబ్బు తీసుకుని ఓటేసిన వాడికి ఓటు అమ్ముకున్నందుకు శిక్ష, తీసుకోని వాళ్లకు ఈ దేశంలో పుట్టినందుకు శిక్ష, ఓటేయని వారిని వేయనందుకు శిక్ష. ఇది దేశానికి పట్టిన దౌర్భాగ్యం. పొలిటికల్ లీడర్లను రీకాల్ చేయాలని ఉద్యమాలుస్తున్నా వాటిని పట్టించుకునే నాయకుడే లేడు. గోడు వినే వ్యవస్థ అంతకన్నా లేదు. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు, 4032 ఎమ్మెల్యే స్థానాలు. మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే. నిజాయితీపరుడు, అవినీతి రహితుడు, పాలనాదక్షుడు, చదువుకున్నవాడు, సమర్థుడు అన్న క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులను భూతద్దం పెట్టి వెతికినా కనిపించని దుస్థితి దేశానిది. అభ్యర్థులకు కూడా ఎంత క్రైమ్ ట్రాక్ రికార్డు ఉంటే అంత పబ్లిసిటీ, పాపులారిటీ. అలాంటి వాళ్లే పాలిటిక్స్లో హీరోలు, డైనమిక్ లీడర్లు. ఎన్నికల కోలాహలంతో గ్రామ గ్రామాన సందడి వాతావరణం కనిపిస్తోంది. రాజకీయ నాయకులు, అధికారులు అంతా బిజీగా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. దేశంలో 70% పైగా ఉన్న యువతలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్న లక్ష్యంతో ఈసీ అడుగులు వేసింది. అందుకు తగ్గట్టుగానే కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా ఓటు హక్కుపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఓటు హక్కు నమోదుపై గడువు పలు దఫాలుగా పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు నమోదు కార్యక్రమం చేపట్టారు. బహుశా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసీ ఈసారి ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. నకిలీ ఓటర్ల ఏరివేతతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు గ్రామ గ్రామాన బూత్ లెవెల్లో అవగాహన కల్పించి ఏర్పాట్లు చేసి ప్రక్రియను ముగించింది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు ఈ వ్యవహారం తలకు మించిన భారంగా మారినా ఎన్నికల కమిషన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్హులైన వాళ్లందరికీ ఓటు హక్కు కల్పించింది. ఓటర్లు భారీ స్థాయిగా నమోదవటం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికలకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణ ఎన్నికల్లో తొలిసారి తిరస్కరణ ఓటు ఆప్షన్ ప్రవేశపెడుతున్నారు. అదే నోటా, నన్ ఆఫ్ ద అబోవ్. ఈవీఎంలో పార్టీల గుర్తులతో పాటు బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటుతో తిరస్కరించే అవకాశం కల్పించింది ఈసీ. అయితే నోటాపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది ఉండదు. నీ మద్దతు ద్వారానే నీవు మంచిగా ఉంటే రాజకీయ నాయకుడు మంచిగానే ఉంటాడు. ప్రజలు మంచి వ్యక్తిని అనుకోవాలంటే మంచిగా నీ కోరికలు మంచిగానే ఉండాలి. భారత రాజ్యాంగం ఏమి ఇచ్చిందో అది అమలు కావాలని చూడాలి. కానీ నీ వ్యక్తిగతమైన స్వార్థం కోసానికి ఇలా ఓటు నమ్ముకుంటున్నారు. ఏ ప్రజలు కూడా తనంతలకు తను ఓటు అమ్మడం లేదు. కానీ ఓటర్ను ప్రలోభపెట్టి ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నారో పోటీ చేసే అభ్యర్థులు ప్రలోభపెట్టి ఓటును కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు సిస్టమ్ మారాలి. నోటాలో మార్పులు అవసరమంటున్న వాళ్ళు ఉన్నారు.
అభ్యర్థుల పక్కన గుర్తులతో పాటే తిరస్కరణ ఆప్షన్ ఉంటే బాగుంటుందన్నది కొంతమంది అభిప్రాయం. నోటాతో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల్లో నోటాతో తిరస్కరించే హక్కుంది. అయితే దాన్ని ఎక్కువ మంది ఉపయోగిస్తే పదే పదే ఉప ఎన్నికలు వస్తాయన్నది ఈసీ ఆందోళన. పైగా పదే పదే ఎన్నికలు రావటం, వ్యయభారం పెరగటం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఈసీ కూడా నామినేషన్ చేసే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకోకుండానే నామినేషన్ వేయించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటారు ఎలక్షన్లో. పోటీతత్వం పెరుగుతుంది. పోటీతత్వం పెరగడం వల్ల ఓటు విభజన జరిగి ఎవరైతే మంచి వ్యక్తి అయితే ఆ మంచికి ఓట్లు పడే వ్యక్తి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఈ నోటా వల్ల ఏం చేస్తారంటే కామన్ మ్యాన్ ఎలక్షన్లో పాల్గొనకపోవడం వల్ల ధనవంతులే ఆ రాజ్యంలోకి రావడం జరుగుతుంది. ధనవంతులు ఏం చేస్తారు, ఓటును కొనుక్కుంటారు. ఈ పబ్లిక్ కూడా మందుకు, మద్యానికి, తర్వాత డబ్బుకు ప్రలోభపడి తమ ఓటునక్క నమ్ముకుంటున్నారు. తిరస్కరణ ఓటుతో వినూత్న అస్త్రాన్ని ఓటర్లకు ప్రసాదించిన ఈసీ సాధారణ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలను కాంక్షిస్తోంది. అవినీతి పరులైన నిజాయితీ ప్రజాప్రతినిధులను చట్టసభలకు వెళ్లకుండా నోటాతో కొట్టమని సూచిస్తోంది ఈసీ. మరి ఈ బ్రహ్మాస్త్రం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. రాజకీయ చైతన్యానికి పుట్టిల్లు, తెలంగాణ పోరాటానికి వేదికగా మారిన ప్రాంతం, నేతలను నమ్ముకోకుండా కష్టపడి ఎదగడమే తెలిసిన జనం. ఇది కరీంనగర్ జిల్లా కథ. కీలెరిగి వాత పెట్టడం బాగా తెలుసు ఇక్కడి వాళ్లకి. చరిత్రకెక్కిన నేతలను గెలిపించుకున్నారు. మహామహా నేతలనుకున్న వాళ్లని మట్టి కరిపించారు. 3 పాత కాపులు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈసారి ఎవరిది గెలుపు? ఇంట్రెస్టింగ్ గా మారిన కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ రివ్యూపై హ్యావ్ ఎ లుక్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్ సిటీ, చొప్పదండి, మానకొండూరు సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వ్డ్. పుణ్యక్షేత్రమైన వేములవాడ, చేనేతలు ఎక్కువగా ఉండే సిరిసిల్ల, హుస్నాబాద్, హుజూరాబాద్ సీట్లు కరీంనగర్ లోక్సభ పరిధిలోనే ఉన్నాయి. ఈసారి కరీంనగర్ లోక్సభ సీటు హాట్ గా మారింది. 3 యోధులు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ క్యాండిడేట్ గా బి వినోద్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా సి విద్యాసాగర్ రావు కరీంనగర్ సీటు కోసం కుస్తీ పడుతున్నారు. 3 పాత కాపులే. 2009లో గెలిచిన ప్రభాకర్ ఈసారి కూడా ఈ సీటును గెలవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రభాకర్ 2009లో ఓడించింది వినోద్ కుమార్నే. 1998, 1999లో విద్యాసాగర్ రావు కరీంనగర్ ఎంపీగా వరుసగా గెలిచారు. 2004లో ఓసారి, 2006లో రెండోసారి విద్యాసాగర్ రావును టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఓడించారు. సో 3కి కరీంనగర్ కొత్త కాదు. 3 కూడా కరీంనగర్ జనానికి కొత్త కాదు. అసలు కరీంనగర్ నియోజకవర్గం హిస్టరీ ఓసారి చూద్దాం. కరీంనగర్ ఎంపీ సీటు చరిత్రలో 1971 ఎన్నికలు కీలక మలుపు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో టీపీఎస్ అభ్యర్థిగా ఎం సత్యనారాయణ గెలిచారు. 2004లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సిహెచ్ విద్యాసాగర్ రావును ఓడించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ 1,30,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు ఇక్కడ 2 సార్లు గెలిచిన విద్యాసాగర్ రావుకు పరాజయం తప్పలేదు. 2006లో కాంగ్రెస్ నేత ఎంఎస్ఆర్ సవాలుతో ఎంపీగా కేసీఆర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో తలపడ్డారు కేసీఆర్. 2 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో భారీ విజయం సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావు 21,000 ఓట్లతో 4వ స్థానంలో నిలిచి డిపాజిట్ పోగొట్టుకున్నారు. తెలంగాణ వాదమే ఎజెండాగా 2008లో కరీంనగర్ సీటుకు మరోసారి జరిగిన ఉప ఎన్నికల్లోనూ కేసీఆరే గెలిచారు. జీవన్ రెడ్డిని మరోసారి బరిలోకి దించి కేసీఆర్ ను ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరిగినా ఆయన 15,000 ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ సాధించారు. చివరిసారిగా జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, పీఆర్పీ తరపున వెలిచాల రాజేందర్ రావు, టీడీపీ టీఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థిగా బి వినోద్ కుమార్ హోరాహోరీ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ 52,000 మెజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్ ఎంపీ సీటు ఫలితం ప్రతిసారి ఉత్కంఠే. విలక్షణమైన తీర్పుతో విశ్లేషకుల అంచనాలకు అందని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఊహించని మెజారిటీతో గెలిచిన అభ్యర్థిని కూడా
మరోసారి ఊహించనంత ఘోరంగా చిత్తు చేసిన సందర్భాలున్నాయి. నిజానికి ఈ సీటు కాంగ్రెస్ కు కంచుకోట. సెగ్మెంట్ లో మొత్తం 15,06,787 ఓటర్లున్నారు. 7,55,531 మంది పురుష ఓటర్లు, 7,51,256 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎంపీ సీటు పరిధిలో చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్లలో 25% పైగా ఓట్లతో ఎస్సీలే రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ పొన్నం మరోసారి గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేయడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఏఐసీసీ ప్లీనరీలో తెలంగాణ వాణి వినిపించడంతో పాటు ఇతర ఎంపీలతో కలిసి లోక్సభ సమావేశాలను బహిష్కరించడం, పార్లమెంట్ దగ్గర దీక్ష, రైలు రోకోలో పాల్గొని అరెస్టు కావడం లాంటి కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కరీంనగర్ ఎంపీ స్థానం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈసారి ట్రయాంగిల్ వార్కు ఛాన్స్ ఉందంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ వేదికగా మీ ప్రతినిధిగా వినిపించే బాధ్యతను నిర్వహించి ఈరోజు 60 ఏళ్ల కళ తెలంగాణను నిజం చేసినటువంటి సందర్భంలో ఈ 5 సంవత్సరాల లోపల ఈ దేశంలో ఉన్నటువంటి నూతన 29వ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యున్నత స్థానానికి తీసుకుపోవడానికి 5 సంవత్సరాల అభివృద్ధి అనే పోరాటంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఈ జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి ఇదే సహచర ఎంపీలందరం కూడా కలిసి మళ్ళీ ముందుకు ఒక నిర్మాణాత్మకత పోషించేటువంటి అవకాశాన్ని ఏమని జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతకు ముందు 2 సార్లు గెలిచిన విద్యాసాగర్ రావు బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లోకల్ గా విద్యాసాగర్ రావుకు మంచి పేరే ఉంది. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడరే ఉంది. బీజేపీకి కూడా ఇక్కడ మంచి ఓటు బ్యాంక్ ఉండడం మరో ప్లస్. కమలం పువ్వు మీద ఓటేస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే గుజరాత్లో ఏ విధంగా అభివృద్ధిని సాధించినామో, రైతన్నలకు ఏ విధంగా నిరంతరంగా కరెంటు సప్లై చేస్తున్నామో, ఉద్యోగాలు ఏ విధంగానైతే కల్పిస్తున్నామో, నదీ జలాలను ఏ విధంగానైతే గ్రామాలకు పట్టణాలకు తరలించినామో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా జరగబోతాయి అనేటువంటి నమ్మకాన్ని ఇదివరకే ప్రజలకు కలిగించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తారనేటువంటి ఆశాభావం ఉంది. టీఆర్ఎస్ క్యాండిడేట్ వినోద్ కు తెలంగాణ సెంటిమెంట్ బలం, టీఆర్ఎస్ క్యాడర్ బలం ఉన్నాయి. మేధావిగా, మాటకారిగా వినోద్ కు పేరుంది. కిందటిసారి కూడా వినోద్ ఇక్కడ పోటీ చేసినా గెలవలేదు. అందుకే ఈసారి గట్టి పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పీఆర్పీ సాధించిన 1,75,000 ఓట్లు ఈసారి ఎవరికి పడతాయా అన్నది కీలకం కాబోతోంది. పైగా గత ఎన్నికల కంటే ఈసారి యువత ఓట్లు 2 లక్షలకు పైగా పెరిగాయి. వారి ఆకాంక్షలు కూడా అభ్యర్థులను ప్రభావితం చేయబోతున్నాయి. తెలంగాణ పట్ల స్పష్టమైన అభిప్రాయాలుండి తెలంగాణ సమస్యల్లో మొత్తం అవగాహన ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రమే తెలంగాణ సమస్యలను పరిష్కారం చేస్తుందని చెప్పి ఈరోజు యావత్తు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అటు పార్లమెంట్ సభ్యులుగా, ఇటు శాసనసభ్యులుగా మొత్తము బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వబోతున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ సిరిసిల్ల, హుజూరాబాద్ మినహా అన్ని సీట్లలోనూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో ఈసారి కూడా అభ్యర్థులను బట్టి క్రాస్ ఓటింగ్ సరళి మారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి పేరు ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లోకి ఎక్కింది. ప్రతి నేత దానిపై కన్నేయడంతో హాట్ టాపిక్ గా మారింది. సేమ్ టు సేమ్ మల్కాజ్గిరి లాగే సీమాంధ్రలో ఓ నియోజకవర్గం జెరాక్స్ లా తయారైంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎక్కడుంది, ఆ డీటెయిల్స్ ఏంటో మీరే చూడండి. విశాఖ జిల్లాలో ఉత్తర నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని పార్టీలది ఇక్కడ సమాన బలం. అందుకే ప్రతి పార్టీ ఈ సీట్ తమకే కావాలని పోటీ కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ పోటీలో ఇప్పుడు ఇండిపెండెంట్లు, రెబల్ అభ్యర్థులు కూడా చేరారు. దాంతో విశాఖ నార్త్ సెగ్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం అంతా విశాఖ అర్బన్ పరిధిలో ఉంటుంది. అక్కయ్యపాలెం, కంచరపాలెం, మురళీనగర్, మాధవధార, సీతమ్మధార లాంటి అర్బన్ ఏరియా అంతా ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
అంతా ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లే ఇక్కడ ఎక్కువ. పైగా ఇక్కడ బలమైన సామాజిక వర్గాలన్నీ దాదాపుగా ఒకే సంఖ్యలో ఓట్లు కలిగి ఉంటాయి. మొత్తం 2.5 లక్షల ఓట్లు. ఇందులో 60% అంతా ఉద్యోగుల కుటుంబాలే. మిగిలిన వాళ్లలో కూడా బాగా చదువుకున్న కుటుంబాలు, ఆర్థిక స్థిరత్వం ఉన్నవాళ్లే ఎక్కువ. విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో భారతీయ జనతా పార్టీ, లోక్ సత్తా లాంటి పార్టీలు ఇక్కడ బలమైన ఓట్ షేర్ కలిగి ఉన్నాయి. దీంతో సంప్రదాయ పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, వైకాపాలతో పాటు వీళ్లు బరిలో దిగి గెలుపు కోసం రేస్లో ఉన్నారు. ఉద్యోగస్తులు కావడంతో ఎక్కువగా సెటిలర్స్ ఉంటారు. వాళ్ళు స్థానిక నాయకులకే ఓట్లేయాలన్న కాన్సెప్ట్ కూడా కాదు. సుస్థిర పాలన అందించే వాళ్లకే ఓటేయాలన్నది ఇక్కడి ఓటర్ల ఫీలింగ్. అదే టైంలో పార్టీలకు అతీతంగా క్యాండిడేట్ ఎలాంటి వాడన్నది ఓటర్లకు అనవసరం. మంచి పాలన చేస్తారా లేదా అన్నదే ఇక్కడి ఓటర్ల ఈక్వేషన్. అందుకే ఇప్పుడు ఈ నియోజకవర్గమే ఆధారంగా ఇండిపెండెంట్లు, రెబల్ అభ్యర్థులు చాలా మంది బరిలోకి దిగుతున్నారు. నామినేషన్లకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ టికెట్ ఇస్తే ఓకే, లేదంటే రెబల్ గానైనా నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఐఏఎస్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, అమెరికా రిటర్న్స్ లాంటి వాళ్లు దీనిపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఫండ్స్ తీసుకొచ్చి ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఒక మంచి నాయకత్వం అవసరం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక అభ్యర్థిగా పార్టీ కనుక అవకాశం కల్పించినట్టయితే నాకు నిలబడాలన్న భావన ఉంది. బట్ ఆకాంక్షిస్తూ ఈ రోజున మరి అనేక కుల సంఘాలు నాకు సపోర్ట్గా ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ సోదరులు కూడా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలని పరిగణలో తీసుకుని ఒక అవకాశం కల్పించాల్సిందిగా నేను హృదయపూర్వకంగా వారిని వేడుకుంటూ ఉత్తర నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదివి 15 ఏళ్ళు అమెరికాలో ఉద్యోగం చేస్తూ 2004లో నేను విశాఖపట్నం వచ్చి స్వచ్ఛంద సంస్థ అనే సెలగం శెట్టి చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేశాను. గత 3 నెలల నుంచి మనం చూసుకుంటే ఈ పార్టీల్లోని కండువాల మార్గంలో ప్రజలు ఇసుకెత్తిపోయారు. ప్రజలు ఈ మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ నుంచి ప్రధాన పార్టీలు, చిన్న పార్టీలు, కొత్త పార్టీలు, ఇండిపెండెంట్లు, రెబల్ అంతా కలిపి మొత్తం 20కి పైగా బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వాళ్లకు ఇది రెండో ఆప్షన్ గా మారింది అసెంబ్లీ సెగ్మెంట్. జేఎస్పీ నేత సబ్బం హరి అనకాపల్లి పార్లమెంట్ తో పాటు విశాఖ నార్త్ వైపు కన్నేశారన్న ప్రచారం జరుగుతోంది. నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొక ప్రపోజల్ కూడా ఏంటంటే అసెంబ్లీకి కూడా పెట్టుంచండి, మీరు రెండింటికి ఇక్కడ అవకాశం ఉంది మీకని. నేను పర్సనల్గా దానికి కొంచెం వ్యతిరేకం. నేను 2 స్థానాలకు కంటెస్ట్ చేయడం అనేదాన్ని తప్పదంటే అది ఆలోచిస్తాం. విశాఖపట్నం నుండి కంటెస్ట్ చేయాలని నిర్ణయానికి ఈవేళ పేపర్లో కొన్ని పత్రికల్లో ఒకరేదో కాంగ్రెస్ పార్టీ నుండి కంటెస్ట్ చేస్తారని ఒక పేపర్లోనేమో నాకు అనకాపల్లి సీట్ కేటాయించారు ఇంకొకరు. ఇవన్నీ వాటిని చూసే స్పష్టంగా విశాఖ జిల్లాలోని అన్ని సెగ్మెంట్ల కన్నా నార్త్ సెగ్మెంట్ ఆసక్తికరంగా మారింది. అందుకే దీన్ని అంతా విశాఖ మల్కాజ్గిరి అంటున్నారు. ఈ నెల 19 నామినేషన్లకు చివరి రోజు. ఆ రోజు ఎవరెవరు బరిలో ఉంటారో తేలనుంది. ఇవి పోల్ బాజా అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6.